అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలండి. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. మన ఆత్మలకు అత్యంత అవసరమైన విషయాన్ని. ఆల్రెడీ పాఠం పేరు ఏంటో గ్రూప్లో పెట్టాము. మరి పురుషులు తెలుసు కానీ స్త్రీలకు తెలియదేమో. ఈరోజు మన పాఠం పేరు పాపం అంటే ఏమిటి. పాపం అంటే ఏమిటి? ఇది మనకేమైనా కొత్త పాఠమా? ఇది మన అందరికీ చాలా సుపరిచితము, చాలా తెలిసిన పాఠం. అయితే బైబిల్ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో ఈరోజు మనం వింటున్న పాఠంలో మనకు అర్థమవుతుంది. బైబిల్ అనేది మాసిపోయేది కాదు, మసకపారేది కాదు. మామూలుగా అన్నీ మనకి క్రొత్తదనం అన్నింటిలో కనపడదు. కొన్నప్పుడు పట్టుకున్నప్పుడు కొత్తగా ఉంటాయి, కానీ తర్వాత అవన్నీ కూడా మసకపారిపోతుంటాయి. కానీ బైబిల్ అనేది నిత్యము, దేవుడు ఎలాగైతే నిత్యుడు అలా దేవుని వాక్యం కూడా ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసినట్లుగా పాపం అంటే మనకు తెలియని విషయం కాదు. కాబట్టి పాపం అంటే ఏమిటి? అందరూ మీకు తెలిసిన సమాధానం చెప్పండి. అందరూ, మనందరూ తెలియనే కాదు కదా. ఎవరు ఫీల్ అవ్వద్దు, మాట్లాడద్దు. ఇది మన ఫ్యామిలీ, ఎవరిని అవమానించేది లేదు. మీకు తెలిసిన సందర్భాలు దీన్ని పాపం అంటారు. ఇప్పటి వరకు మనకున్న క్రైస్తవ జీవితంలో మనకున్న అనుభవాలను బట్టి పాపం అంటే ఇది అని మనకు తెలుసు కదా. మీకు తెలిసింది చెప్పండి. దేవుడు చెప్పిన మాటని వీరడం. ఇంకా అందరూ చెప్పాలి. పొగరుగా ఉండటం. వెరీ గుడ్. ఇంకా అమ్మా వెరీ గుడ్. ఇంకా ఆజ్ఞాతిక్రమం పాపం. ఉండకపోవటం పాపం. నువ్వు తల్లి అబద్ధం ఆడటం. నువ్వేం చెప్పావు? దొంగతనం చెప్పావు కదా. వెరీ గుడ్. పెద్ద ప్రకాశం చూస్తాను. వెనకొండ చూడండి. టకా చెప్పేసి పాపం అంటే ఏంటాడు? ఒకసారి అటు తిరిగా అనుకో, టకా చెప్పేయచ్చు. ఇది పాపం, మనందరూ తెలుసు. అయితే అది పాపం కాదు. ఇప్పుడు నాకు మనందరూ తెలుసు, అందరూ జ్వరం వస్తుంది కదా. జ్వరం లోపల ఉంటే జ్వరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఒళ్ళు హీట్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటుంది. మనకి ఇంకా బాగా అర్థం అవడానికి లాస్ట్ టైం మనం అందరం కూడా కోవిడ్ పేషెంట్ల మీద, కోవిడ్ ఒక లక్షణాలు ఏంటి? కోవిడ్ వైరస్ అనేది లోపల ఉంటే దాని సిమ్టమ్స్ మనకి ఎలా కనపడుతుంది? జ్వరం వస్తుంది, నీరసం ఉంటుంది, విపరీతమైన దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఇవి కదా లక్షణాలు. ఇప్పుడు ఈ లక్షణాలని కోవిడ్ అందామా, జ్వరం అందామా? లేదు, జ్వరము కానీ కోవిడ్ కానీ లోపల ఉందా? జ్వరం అనేది కోవిడ్ అనేది లోపల ఉండటం వల్ల ఈ లక్షణాలు కనబడుతుంది. అర్థమవుతుందా? జ్వరం అనేది లోపల ఉండబట్టి, పాపం అనేది లోపల ఉంది కాబట్టి ఈ లక్షణాలు కనపడుతుంది. అది లక్షణాలు. అర్థమవుతుందా? క్లియర్గా అర్థం చేసుకుందాం. మీరు చెప్పినట్టే రైతే కాదనట్లేదు, బైబిల్ కూడా అదే చెప్పింది. అది ఆ జ్వరం అనేది లోపల ఉంది కాబట్టి లక్షణాలు. ఇందుకు పాపం అంటే ఏంటంటే సహోదరులు చెప్పారు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎక్కడ ఉంటుంది మనకి మాట? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అందరికీ తెలిసిన మాట, చదువుదాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఓకే, ఇందుకు ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట. వెరీ గుడ్, అదే కరెక్ట్, అదే ఆన్సర్. అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. ఇప్పుడు దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైందో, దేవుని యొక్క మాట ఎంత ప్రభావవంతమైందో, దేవుని యొక్క మాట ఎంత గంభీరమైనదో మనకు తెలిస్తే పాపం అంటే ఎంత భయంకరమైనదో మనకు తెలుస్తుంది. సర్వసాధారణంగా లోకంలో మనం వినే పాపం అంటే ఏమనుకుంటాం? స్మోక్ చేయడం, డ్రింక్ చేయటం, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, వ్యభిచరించడం, ఇవన్నీ పాపాలు అంటాం.
ఇప్పుడు చిన్న అబద్ధం ఆడాం అనుకోండి, ఏమైనా పెద్ద నష్టం జరిగిందా? ఎవరికైనా నష్టం జరిగిందా? మరి ఎందుకంటే దాన్ని పాపంగా ఇస్తున్నాడు దేవుడు? దేవుడు ఎలాంటి వాడంటే తన మాట వినటం వినకపోవటం అదే చూస్తాడు. దేవుని మాట ఎంత ప్రభావవంతమైనదో మనకు తెలిసినప్పుడు పాపం అంటే ఎంత భయంకరమైనదో దాని ప్రభావం, దాని పర్యవసానం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి దేవుని ఆజ్ఞ అంటేనే మాట అని మనకు తెలుసు కదా, దేవుని మాటే దేవుని ఆజ్ఞ కదా. ఇప్పుడు దేవుని మాట ఎంత శక్తివంతమైనదో, దేవుని మాట ఎంత ప్రభావవంతమైనదో మనకు తెలిసినప్పుడు మనం చేస్తున్న పాపం కూడా అంత ప్రభావం కలిగింది. ఇప్పుడు దేవుని మాట ఎంత ప్రభావం కలిగిందో చూద్దాం, దేవుని మాటకి ఎంత శక్తి ఉందో చూద్దాం. నేను గ్రూపులో ఒక అధ్యాయాన్ని చదువుకొని రమ్మన్నాను. ఇక్కడ చదివారండి, అదే ఫీల్ అవుతులే కానీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం. ఏం చదవమన్నాను? స్త్రీలకు మీకు అని చెప్పారమ్మా? ఎవరికి? మీ ముగ్గురికి ఎవరు చెప్పలేదు కదా, నేరస్తులు వీళ్ళు ముగ్గురే. అందుకే నేను వాళ్ళని కూడా గ్రూప్లో జాయిన్ చేయమన్నాను. మరి దుర్మార్గులాగా దొరికిపోవద్దు దేవునికి. అర్జెంట్ మీ ముగ్గురు దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, లేవా? ఓకే, మరి చెప్పాలి కదా సార్, సెల్ ఫోన్ లేకపోతే చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం చదువుకుందాం మనం. ఎన్ని వచనాలు ఉంటాయి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉంటాయి? 31 వచనాలు ఉన్నాయి. 31 వచనాల్లో మనము కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. దేని గురించి మనం ఎక్కడికి వచ్చాము? పాపం అంటే ఏంటో చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో పాపం అంటే మనకి దొరుకుతుందా? చూడండి, బైబిల్ ఎంత గొప్పదో. అందుకే మీకు ప్రారంభంలో మాట మనం పాపం అనగానే ఎక్కడెక్కడో తిరుగుతాం. పాపం అంటే ఏంటిదో ఒకసారి మనం ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, దేవుని మాట వినకపోవటమే పాపం కదా. దేవుని మాట వినకపోవటమే పాపం. ఆ మాట ఎంత శక్తివంతమైనదో ఆ మాటలో అర్థం చేసుకోండి. ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రభావవంతమైనదో అది మనకు తెలిసినప్పుడు పాపం యొక్క విలువ కూడా, పాపం యొక్క పర్యవసానం కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆడుకుంటారు, వదిలేండి, వాళ్ళని పట్టించుకోకండి. మీరు పట్టించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళు ఆడే దగ్గర కూర్చుంటారు. చక్కగా విందాం. మళ్ళీ మనం ఈ మాట వినకపోవచ్చు నెక్స్ట్ టైం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ఇక్కడ దేవుడు ఏమని పలికాడండి? వెలుగు కలుగును గాక అని పలికాడు. పలకటం అంటే ఏంటి? దేవుని మాటే కదా. జాగ్రత్తగా అర్థం చేసుకుని, దేవుని మాట, ఆ మాటకున్న శక్తి ఏంటి? వెలుగు కలుగును గాక అన్నాడు. ఇప్పుడు వెలుగు ఎలా వచ్చింది? చీకటిలో నుంచి వెలుగు, ఆ రెండు కలిపే చీకటిని వెలుగు దేవుడు వేరుపరిచాడు. మామూలుగా మనము కొన్ని వేరు చేయలేము. పాలల్లో నీళ్ళు కలిసి వేరు చేయగలుగుతామా? అదే బియ్యంలో ఒట్లు ఉంటే, బియ్యంలో రాళ్ళు ఉంటే చక్క ఏరి పడేస్తాం. కొన్ని ఫ్రూట్స్ అన్ని కలిసి మార్కెట్కి వెళ్తాం, అన్ని ఫ్రూట్స్ కొన్నాం, ఫ్రిడ్జ్లో తెచ్చేటప్పుడు దేని సపరేట్ చేస్తాం. అలాగనే దేవుడు కూడా వెలుగు చీకటిని వేరుపరిచాడు. అక్కడ దేవుని మాటకున్న శక్తిని గమనించండి. వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎంత వచ్చింది? ఎంత దూరం వ్యాపించింది? మనం అర్థం చేసుకుందాం. తర్వాత 6వ వచనం చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అస్తమయమును ఉదయమును కలగ ఒక దినమాయను, రెండవ దినమాయను. ఇక్కడ గమనించండి,
దేవుడు ఆకాశములో ఒక విషయాలన్నీ కలుగును దాకా పలికాడు. మాట గమనించండి, పలికాడు. మాట కదా, దేవుని మాట కదా. ఎంత విశాలం వచ్చింది? చదువుకున్న ఆల్రెడీ ఇద్దరు టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి మన మధ్య. ఆ విశాల వైశాల్యం ఎంత అంటే, ఆకాశం ఈ అంచు నుంచి ఆ అంచుకు మనం కొలిస్తే కొన్ని కొన్ని విషయాలు మనం ఊహిస్తాం కదా. యాక్చువల్లీ మన ఊహకు అందదు, మానవ మేధస్సుకు అందదు దేవుని జ్ఞానం. శాస్త్రవేత్తలు వారికున్న పరిజ్ఞానంతో, వాళ్ళకున్న టెక్నాలజీతో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంట. 93 బిలియన్ లైట్ ఇయర్స్ రాసుకోండి. ఆకాశాన్ని ఈ అంచు నుంచి ఆ అంచు కొలిస్తే అది ఎన్ని కిలోమీటర్లు ఉందంటే, ఒక లైట్ ఇయర్ అంటే ఒక కాంతి సంవత్సరం అంటే, ఒక కాంతిని మనము సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే అది ఎంత దూరం వెళ్తుందో దాన్ని లైట్ ఇయర్ అంటారు, కాంతి సంవత్సరం అంటారు కదా. అలాంటి కాంతి సంవత్సరాలు 93 బిలియన్ ట్రిలియన్ కిలోమీటర్లు ఉందంట వైశాల్యం, ఆకాశ వైశాల్యం. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము? నిజానికి ఇవి మనం లెక్కలు కట్టాలంటే ఎంత టీచర్స్ ఉన్నా కూడా లెక్కలు కట్టలేదు. 93 పక్కన 9 సున్నాలు పెట్టి ఇంటూ 1 18 సున్నాలు పెడితే అది ఆకాశ విశాలం అంట. ఈ అంచు నుంచి ఆ అంచుకు లెంత్ ఎన్ని కిలోమీటర్లు చెప్పగలుగుతామా? 93 పక్కన 9 సున్నాలు పెట్టి ఇంటూ 1 పక్కన 18 సున్నాలు పెడితే అది ఆకాశం ఈ అంచు నుంచి ఆ అంచుకు వైశాల్యం అంట. ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? దేవుని మాటకున్న శక్తి అది. మనం ఏం విన్నాం? దేవుని మాట వినకపోవటమే పాపం అన్నాం కదా. దేవుడు వెలుగు కలుగును కాకంటే వెలుగు వచ్చింది. ఇప్పుడు ఆ వెలుగు ఎంత దూరం వ్యాపించింది? ఆకాశం ఈ అంచు నుంచి ఆ అంచుకు దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. ఎంత వెలుగు? ఇది ఇప్పుడు మనం చూసిన ఆకాశం ఈ అంచు నుంచి ఆ అంచుకి ఎంత ఉందో అంత విషయాలని దేవుడు మాటతో కలిగించాడు. మనం ఆ మాట మీరుతున్నాం, అది పాపం అంటే. అర్థం చేసుకుందామండి. ఇంతవరకు మనం ఏంటంటే ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాం. నిజమే, ఆజ్ఞాతిక్రమే పాపం అంటారు. ఇంతకీ ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట కదా. ఆ మాటకున్న శక్తి ఏంటి? ఇదిగో ఎంత వైశాల్యాన్ని కలిగిస్తుంది. మనం ఊహించగలుగుతున్నామా? ఇప్పుడు లెక్కలు వేస్తుందానికి కూడా మనము మన నోటితో చెప్పడానికి ఆ లెక్కలు మనకు రావు. ఏదో 93 బిలియన్ ట్రిలియన్ ఇయర్స్ అని చెప్పేశారు, లైట్ ఇయర్స్ అని చెప్పేశారు. అంటే అంత శక్తి కలిగిన మాటను మనం మేరుతున్నాం, అది పాపం అంటే. అర్థమవుతున్న పాపం అంటే ఎంత ప్రభావవంతమైందో, ఎంత శక్తివంతమైందో. మనం ఏమనుకుంటున్నామంటే చిన్న అబద్ధమే కదా, పాపమే కదా, చిన్న అబద్ధం ఆడటం వల్ల వచ్చిన నష్టం ఏంటి, చిన్న మోహం చూపే కదా, అదేం పాపం, ఎవరికి నష్టం జరగలేదు కదా అనుకుంటున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట మేరటమే పాపం. ఎంతదా పాపం? ఇదిగో దేవుడు కలిగేసిన ఆకాశ వైశాల్యం ఎంతదో అంతది మన పాపం. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసాం మనం? 6వ వచనం చూసాం కదా. 9వ వచనం చూడండి, కొంచెం స్పీడ్ గా కదా. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము కంటిన్యూ అవుతుంది. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకనొకనే కూర్చోబడి ఆరిన నీళ్ళ కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నీళ్లను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును కాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయములు కలగగా 3వ దినమాయెను. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడండి? దేవుడు పలికాడు. ఏం పలికాడు? సముద్రం రావాలని పలికాడు. ఇప్పుడు కూడా సముద్రం ఎండిపోయింది ఎక్కడన్నా? దేవుడు పలకటం వల్ల వచ్చిన సముద్రం. చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ అలలకి ఆ సముద్రం చేసే ఘోషకు భయపడిపోతాం మనం. సముద్రం దగ్గరికి వెళ్ళారు కదా, అందరూ వెళ్ళారు కదా. సముద్ర చూడలే ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు.
ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అమ్మో, ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినట్టు అనుకుంటాం. అది దేవుని మాటకున్న శక్తి. ఆ మాటను నేర్తున్నాం మనం. ఇప్పుడు అదే దేవుడు ఏం చెప్పాడు? భూమి తమ తమ జాతి ప్రకారం విత్తనములు కలిగిన ఫలవృక్షములు మొలిపించుగా అన్నాడు. ఎన్ని ఫలవృక్షాలు వచ్చినాయి? ఎన్ని చెట్లు ఉన్నాయి భూమి మీద? ఆల్రెడీ మనం ఉంటున్న తరాలన్నీ తిన్నారు, మనం తింటున్నాం, నెక్స్ట్ వచ్చిన తరాలు కూడా తింటాయి. దేవుని మాటకున్న శక్తి చూడండి, ఎంత ప్రభావవంతమైందో చూడండి. అన్ని జాతులు వచ్చినాయి, అన్ని వృక్ష జాతులు వచ్చాయి. 4 లక్షల జాతుల వృక్షాలు ఉన్నాయంట. 4 లక్షల జాతుల వృక్షాలు ఉన్నాయంట. చూసారా ఏ మాట మనం వింటున్నాం? ఏదైతే దేవుడు తమ తమ జాతి ప్రకారం విత్తనములు కలిగిన చెట్లు మొలవాలని దేవుడు పలికాడో ఆ మాటను వింటున్నాం. వెలుగు కలుగురుగాకని పలికిన దేవుని మాట ఏదైతే ఉందో ఆ మాటను వింటున్నాం. సముద్రము కలుగురుగాకని దేవుడు పలికిన ఆ మాటను మనం వింటున్నాం. అది పాపం అంటే. ఆ దేవుని మాటకున్న ప్రభావం ఎంతది, ఎంత శక్తి ఉంది ఆ మాటలు. దేవుడు ఒక మాట పలికితే మనం లెక్క కట్టలేనంత ఆకాశ విషయాలు ఏర్పడింది. మనమేమో చిన్న పాపమే కదా, దేవుని మాటే కదా, పుస్తకాలు ఎవడు వింటాడు ఏంటి అనుకుంటున్నాం. చూసారా మనం నిర్లక్ష్యం ఎక్కడుందో, ఎంత ప్రభావవంతమైందో చూడండి దేవుని మాట. అదే దేవుడు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఆయనకి బైబిల్ సరిగ్గా కనపడలేదు అనుకుంటా, కనపడేవాళ్ళు బాగా కనపడలేదు అర్థమవుతుంది. అంటే మళ్ళీ నేను చదివి ఇక్కడ డైవర్ట్ చేయటం ఎందుకని, నువ్వు చదివిన అందరికి అర్థమయ్యేటట్టు చదవండి. దేవుడు పెద్దగా చదవ, అందరికి కనపడలేదు. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రి వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగుగా కలియు, అవి సూచనలకు కాలములకు దిన సంవత్సరము సూచించక ఇండులుగా కలియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం మందు జ్యోతులై ఇండులుగా కానీ పలికాను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆకాశంలో నక్షత్రాలు రావాలని పలికాడు. జస్ట్ పలికాడు, దేవుని మాటే కదా. ఆ మాటకున్న శక్తి ఎంతో తెలుసా? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఒకటి పక్కన 21 సున్నాలు పెడితే, ఒకటి పక్కన 21 సున్నాలు, 1 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. ఒకటి పక్కన 21 సున్నాలు పెడితే ఎంత కౌంట్? చదువుకున్న వాళ్ళు చెప్పండి. అన్ని నక్షత్రాలు ఉన్నాయంట ఇప్పటివరకు కనిపెట్టినయే. మనం ఏ మాట నేర్పుతున్నాం? దేవుని మాటకున్న శక్తి చూడండి. మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ఒక్కటే, సూర్యుడు. ఆ సూర్యుడిని బట్టే అది దగ్గరకు వస్తే మనం బ్రతకలేము. అలాంటిది ఆకాశంలో ఇందాక మనం చూసాం, ఆకాశ విశాలం కలుగును కాకంటే ఎంత ఆకాశ విశాలం వచ్చిందో దానిలో ఇన్ని లక్షల నక్షత్రాలు దేవుడు ఒక మాట పలికితే వచ్చే, మాటకు వచ్చేవన్నీ కూడా. అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలు జనాంగానికి పగలు రాత్రి ఉన్నంత కాలం, ఒకవేళ పగలు రాత్రి లేకపోతే మీకు రాజు ఉండడని చెబుతూ, మీకు శాశ్వతమైన రాజు ఉంటాడని చెప్పడానికి గుర్తుగా ఏం చెప్తున్నాడంటే పగలు రాత్రి ఉన్నంత కాలము మీకు రాజు ఉంటాడు మీ సింహాసనం మీద అని చెప్తున్నాడు. ఒకసారి చదవండి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనంలో. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, పగటిని గుర్చియు రాత్రిని గుర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండిన ఎడల, ఉండని ఎడల ఉండని అంటే ఏంటి? ఇశ్రాయేలు జనాంగానికి శాశ్వతంగా రాజు ఉండాలి అంటే ఇదిగో పగలు రాత్రి ఉన్నంత కాలం మీకు రాజు ఉంటాడు. ఒకవేళ పగలు కానీ రాత్రి కానీ లేదా మీకు రాజు ఉండడనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు పగలు రాత్రి లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మనం ఇప్పటివరకు. అంటే పగలు రాత్రులు ఉందంటే గుర్తుగా నిబంధన ఏం చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలుకి శాశ్వతంగా రాజు ఉండడం చెప్తున్నాడు. అంటే దేవుని మాటకున్న శక్తిని గమనిస్తున్నారు మీరు? ఆ మాటను మేరుతున్న పాపం అంటే అది. ఇంతవరకు మనం ఆలోచించాము పాపం అంటే. అసలు ఆదికాండం 1వ అధ్యాయంలో పాపం గురించి మనకి ఏం తెలుస్తుంది?
మనమేమో బైబిల్లోకి వెళ్ళేసి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో ఎత్తుక్కుంటా పాపం అంటే అది ఇదే ఆ పదార్థాలను బట్టి పట్టేసి అది పాపం లోపల ఉండటం వలన అది ఆ లక్షణం బయటకు వస్తుంది మనకి. అది పాపం యొక్క లక్షణం. అదే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, 20 వచనం. అది కాను మొదటి అధ్యాయం 20 వచనంలో. మనం బయటకు ఎటు వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, ఈ 6 దినాల్లోనే ఉంటాం. దేవుడు జీవము కలిగి చెలించి వాటిని జలములను సమృద్ధిగా పుట్టించి గాక అనియు పక్షులకు భూమిపైన ఆకాశ విశాలలో ఎదురు గాక అని పలికెను. దేవుడు జలములో వాటి వాటి జాతి ప్రకారం జలములను సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగించు చలించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రం జలంలో నుండి నిండి యుండమనియు పక్షుల భూమి మీద విస్తరించిన గాకనియు వాడిని ఆశీర్వదించాను. అస్తమయం ఉదయం కలగల ఒక దినం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, సముద్రం అంట సమృద్ధిగా దానిలో జీవరాశులు పుట్టించాలని చెప్పాడు. సముద్రంలో ఎన్ని జీవరాశులు ఉంటాయి తెలుసా? 22,000 జాతులు ఉన్నాయంట. 22,000 జాతులు. అర్థమవుతుందండి? దేవుని మాట మేరుతున్నాం మనం. దేవుడి మాట అంటే మనకు లెక్కలేదు. ఆ మాటకున్న శక్తి ఎంతో చూడండి. సముద్రం అంట 22,000 జాతులు. ఇప్పుడు చేప ఒక జాతి, ఇంకా కప్ప ఒక జాతి, పాము ఒక జాతి, ఇలా ఉన్నాయి కదా. అలా 22,000 జాతులు సముద్రము పుట్టించిందంట. అవేది కనిపెట్టినాయి, శాస్త్రవేత్తలు కనిపెట్టినాయి. ఇప్పుడు అదే సముద్రము ఆకాశంలో ఎగరడానికి పక్షులు కలుగుగాక అని చెప్పాడు దేవుడు. మాట పలికాడు. ఎన్ని వచ్చాయి? 10,000 రకాల పక్షులు వచ్చాయంట. అర్థమవుతుందండి ఏ దేవుని మాట మేరుతున్నాం మనం? మన దేవుని మాటకున్న శక్తి ఎంత ప్రభావవంతమైనదో. 22,000 జాతులు సముద్రంలో కనిపెట్టినవి. అవి కనిపెట్టినవి ఎన్ని ఉన్నాయో, అది ఆకాశంలో ఎగిరే పక్షులు 10,000 జాతుల పక్షులు ఉన్నాయంట. ఆ దేవుని మాట నేర్చుకున్నాం మనం. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు అదే దేవుని మాట మీరితే పాపం యొక్క ప్రభావం ఎంత ఉంటది ఆలోచిస్తున్నారా? ఏదో దేవుడు కలుగు చేస్తే ఇవన్నీ కలుగుతున్నాయి కానీ ఆ ట్రాక్ లో వెళ్తున్నారు మంచిదే. ఆ దేవుని మాట మీరుతున్నామని చెప్తున్నాను కదా, మీరితే ఆ పర్యవసానం ఎలా ఉంటది? ఇంత ప్రభావవంతంగానే ఉంటది. అందుకు నేను ఈ విషయాన్ని మధ్య పదే ఎందుకు ఈ మాటను నొక్కి చెప్తున్నానంటే, ఇంత ప్రభావవంతమైన మాటను మనం మీరితే, ఇప్పుడు దేవుని మాటకున్న శక్తి ఎంతది? ఆకాశ వైశాల్యం వచ్చేస్తుంది, వెలుగు వచ్చేస్తుంది, సముద్రంలో ఎన్నో జాతులు వచ్చేస్తున్నాయి, ఆకాశంలో పక్షులు వచ్చేస్తున్నాయి. తర్వాత జంతువుల గురించి వాటిని మాత్రం ఎందుకు వదిలేద్దాం? లాస్ట్ 6వ రోజు ఏం చెప్తున్నాడు అది కూడా చదువు. 24వ నుండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికాడు. ఆ ప్రకారం ఆయన దేవుడు జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నీళ్ళను ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచాడు. ప్రియ దేవుని సంగమ గమనించండి, ఇక్కడ ఎన్ని జంతువులు ఎన్ని పురుగులు వచ్చాయి? 87 లక్షల జాతుల రకాలు వచ్చాయంట. కనిపెట్టినే చెప్తున్నా నేను. 87 లక్షల జాతుల జీవరాశులు వచ్చాయి భూమి మీద, జంతువులు. అర్థమవుతున్న దేవుని మాటకున్న శక్తి ఎంత ప్రభావవంతమైనదో. ఇప్పటి వరకు మనం చూసిన వాటన్నిటిలో మనందరికి ఎంత సుపరిచితమైన వాక్యం ఇది. ఫస్ట్ టైం మన చేతిలో బైబిల్ వచ్చినట్టుగా లేదా? అది ఈ రోజే ఆ మధ్యకాలం మీరు చూసారా? చైనా వాళ్ళకి బైబిల్ దొరికితే వాళ్ళు దాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ, అలాంటి వాళ్ళు ఈ మొదటి పేజీ చదువుతుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు అలా లేదా? ఫస్ట్ టైం బైబిల్ చదివినట్లేదా? అంటే దేవుడు మనం ఇప్పటివరకు ఎలా చదివామంటే కలుగును దాకా వచ్చేసింది, దేవుడు పలికాడు వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా పలుకుతాం. మన మాటకున్న శక్తి చూద్దాం ఒకసారి. హోటల్కి వెళ్ళేసి
ఒక చికెన్ బిర్యానీ కానీ బిర్యానీ వస్తుంది. మనం మాట్లాడుకున్న శక్తి చూడండి. ఒక చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ వస్తుంది. ఎందుకు? మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి బయట మనం బోర్డు చూసిపోయాం 99కి చికెన్ బిర్యానీ అంటే వెళ్ళి కూర్చున్నాం. చక్కగా కూర్చొని ఫేస్ చేసుకొని నీళ్ళ దగ్గర కూర్చొని వాడు వచ్చి ఆర్డర్ తీసుకుంటాడు. చికెన్ బిర్యానీ అనగానే 10 నిమిషాలు వస్తుంది. అది మనం ఆడుకున్న శక్తి. కానీ మనకున్న బిల్డప్ ఎలా ఉంటుంది? భర్త గురించి ఆలోచిద్దాం. మనం అందరం కూడా భర్తలుగా తండ్రిగా ఉన్నాం కదా. ఇంట్లో మన బిల్డప్ ఎలా ఉంటుంది? అసలు ఆ మాట అంటే ఏమన్నా మీరు నా మాటలు లెక్క చేయట్లేదని భార్య మీద పిల్లల మీద మన ప్రతాపం అంతా చూపిస్తాం. కానీ ఈ భర్త ఎవరు? మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఈయన మాటకున్న శక్తి చూడండి. ఈయన ఒక మాట పలికితే ఎంత విషయం వస్తుందో, ఎన్ని జాతులు పక్షులు కానీ జీవరాశులు అన్నీ వస్తున్నాయో, ఎంత పెద్ద ఆకాశ వైశాల్యం ఏర్పడిందో ఆ మాటను చెప్తున్నాం. ఇప్పుడు అదే దేవుడు ఏం చెప్పాడంటే, జాగ్రత్తగా విందాం. అదే దేవుడు ఏం చెప్పాడంటే, ఒకసారి పేజీ తిప్పండి. పేజీ తిప్పి 2వ అధ్యాయం 17వ వచనంలో అదే మాట, అదే నోరు, ఏ నోరైతే సమస్త విశ్వాన్ని కలిగించిందో అదే నోరు ఏం పలికిందంటే, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తిరిదినం నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఏం చెప్పాడండి దేవుడు? ఈ పండు తినొద్దు, ఈ పండు తింటే చస్తావు అని చెప్పాడు. దేవుని మాటేగా. ఇప్పుడు అదే నోరు పలికితే ఏమొచ్చింది? ఇంత పెద్ద విషయం వచ్చింది. ఇన్ని జాతులు వచ్చేసాయి. పక్షులు కానీ, జీవరాశులు కానీ, పురుగులు కానీ, ఇన్ని జీవరాశులు వచ్చేసాయి కదా. ఆ మాటకు అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉంది ఆ మాటలో. ఇప్పుడు అదే దేవుడు అదే నోటితో ఏం పలికాడు? ఈ పండు తెంపితే, ఇప్పుడు చూడండి ఆ పండు కూడా ఎలా ఉంటుంది? యాపిల్ పండు అనుకుందాం సపోజ్, మనకు తెలిసి. ఆకాశంలో దేవుడు ఇంత పెద్ద భూగోళాన్ని పెట్టి తన ఆర్బిట్లోనే తన కక్షలను తిరిగే విధంగా, సూర్యుడికి దగ్గరికి వెళ్తే చచ్చిపోతాం, సూర్యుడు దూరం వెళ్ళిపోతే గడ్డగట్టిపోతాం. అది మన బ్రతుకు. అర్థమవుతుందండి? మనం నివసిస్తున్న భూమి దేవుడు ఏదైతే కక్ష పెట్టాడో కలుగు చేసినప్పుడు ఆ కక్షకి కొంచెం సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, పెట్టలాగా మాడిపోతాం. అదే సూర్యుడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది అనుకోండి, మంచు గడ్డల ఐసు ముక్కలాగా అయిపోతాం. అలాంటి బ్రతుకులు మనవి. అంత గొప్పగా భూమిని పెట్టిన దేవుడు అదే ఏదైనా తోటలో ఒక చెట్టును వేసి ఆ చెట్టుకు చిన్న ఫలాన్ని పెట్టేసి ఈ పండు తింటే, ఈ పండు పోస్తే, ఆ తొడని తెంపితే మీరు చస్తారని చెప్పాడు. ఇప్పుడు చూడండి, దేవుని మాట అంటే మనిషికి ఎంత లెక్కలేదు. ఆ పండు కోయటం వల్ల, ఆ పండు తినటం వల్ల ఏం జరిగింది? చావు వచ్చింది మనకి. పండు కోయటం వల్ల మనకు వచ్చింది ఏంటిది? మరణం. ఏంటి ఆ మరణం? అదే నోరు కదా పలికింది. ఏ నోరు? ఏదైతే విశ్వాన్ని కలిగించిందో, ఏ మాట అయితే పలికేదో దేవుడు అదే నోటితో పలికిన మాట ఏంటి? నువ్వు చస్తావని. ఇప్పుడు ఈ చావుకు కూడా ఇంతే ప్రభావం కదా. ఇప్పుడు వరకు మనం చూసిన 10 పేజీలు ఏం చూసాము? ఎంత పెద్ద విషయం వచ్చింది. అదే మాట కదా పలికాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ మాటకు అంత ప్రభావం ఉంది. అలా మనం ఫీల్ అవ్వలేదు ఇంతవరకు. పాపం అంటే మనకు లెక్కలేదు. పాపం అంటే మనకు అసలు ఎవరికి కూడా భయం భక్తి లేదు. దేవుడే కదా అనుకుంటున్నాం. ఆ పాపం యొక్క పర్యవసానం, ఆ మరణం ఎంత భయంకరమైందో మనకు తెలియాలంటే, దేవుని మాటకి మొదటి అధ్యాయంలో వచ్చిన ఆ విశ్వం మనకు అర్థమైతే, దేవుని మాట మీద వచ్చే ఆ పాపం యొక్క పర్యవసానం కూడా మనకు అంతే అర్థమవుతుంది. దేవుడు కలుగును కాకంటే భూమి వచ్చింది, దేవుడు కలుగును కాకంటే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయంటే చాలా సింపుల్ గా ఉంది. ఏదో నువ్వు బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీగా లేదు అది. ఇప్పుడు నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళి చిన్న సహోదరు చెప్తున్నాడు, ఆ హోటల్లో చాయ్ 500 అంటా అన్నాడు. మనం వెళ్ళి ఆటేస్తామా? అంత సీన్ ఉందా మనకి? మనదేంటి? కానీ అదే దేవుడు కలుగును కాకంటే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చేసాయి. 1 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట ఆకాశంలో. ఆ మాటే పండు తింటే సస్తావని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంది? అర్థమవుతుందా? నేను ఎందుకు ఎంతసేపు ఇక్కడ ఆగుతున్నానంటే, ఆ పాప
పాపం యొక్క పర్యవసానం, ఆ పాపం యొక్క ప్రభావం, చస్తావనే ప్రభావం కూడా ఇంతే ఉంటది. మొదటి అధ్యాయంలో ఎంత ప్రభావవంతంగా ఉందో చస్తావు అనేది కూడా అంతే ఉంది, ఈక్వల్ ఉంది. మరి మీకు అర్థమవుతుందో లేదు? ఆ ప్రభావం మనకు అర్థం కాకుండా మనం ఎంత ఆలోచించినా కూడా మూడో అధ్యాయం 6వ వచనం చూడండి. కాండంలో ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండటం వల్ల చూసి ఆమె తిన్నది తన భర్త కూడా తీసుకెళ్ళింది. మనం ఏమనుకుంటున్నామంటే చిన్న పండే కదా వాళ్ళు తిన్నారు అనుకుంటున్నాం. ఏమంటే చిన్న పండు తిన్న పాపమా? అదే పెద్ద నష్టమా? ఇక్కడ పాపం ఏంటిది? ఇక్కడ పాపం ఏంటిది? పండు తింటామేనా? ఏంటి ఇక్కడ పాపం ఏంటిది? మాట వినకపోవటం పాపం. పండు తింటాం కాదు. నువ్వు తినడానికే తోటలు అన్ని పెట్టాడు. వీడు నా మాట వింటాడా వినడా? అది కూడా ఏంటి? ఏ ఫలవృక్షమైనా మనము అలా లాగితే ఊడిపోయి మన చేతులు వచ్చేటట్టుగా పెట్టాడు. ఆకాశ విశాలంలో భూమిని అయితే ఒక్క ఇంచు కూడా అటు ఇటు జరగకుండా పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పుడు అలాగనే ఉంది. కానీ మనం తినే ఫలవృక్షాలు ఏవైనా సరే నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా మూవ్ చేస్తే చాలు వచ్చి నీ చేతిలో ఉంటుంది. కానీ దాన్నేమో సాహసించి దేవుడు అంటే లెక్క లేకుండా వెళ్ళి ఆ పండు తినేసి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. ఎంత గొప్పలు అయిపోతారు? ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మాట మీరితే నేను సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటది? యాక్చువల్లీ మన అందరికీ మరణం అందుకే వచ్చింది. ఏ మరణం వచ్చింది? 3 మరణాలు వచ్చాయి. ఆ పండు తెంపటం వలన మన తల్లిగారు మాట మేరటం వలన 3 మరణాలు వచ్చాయి. ఏంటి ఆ 3 మరణాలు? 1 2 మీకు ఏ ప్రశ్న అయితే ఆ ప్రశ్న టక్క చెప్పారనుకోండి మనం ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఇంత సీనియర్లు. మళ్ళీ సహజ మరణం. మనకు చావు ఎందుకు వస్తుంది? మరణం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు కూడా కొడుకు కూతురున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు. వాళ్ళు నా బట్టలు వేసుకుంటున్నారు. నేను ఏదైనా టీషర్ట్ కానీ నైట్ ప్యాంట్ కానీ వేసుకున్నాను. అది చూస్తే అక్కడ ఉండదు, వాళ్ళ ఒంటి మీద ఉంటుంది. అది నాది కదా అంటే వాళ్ళు వేసుకుంటున్నారు. మనకేమనిపిస్తుంది అంటే నా బిడ్డ పెరుగుతున్నారు, నా హైట్ అయ్యారని ఫీల్ అవుతాం. మరణానికి దగ్గర అవుతున్నారు. క్రైస్తవులు ఎలా ఆలోచించాలి తెలుసా? దినదినమో బర్త్డే చేసుకుంటారు కదా, చిన్నలైనా పెద్దలైనా మరణానికి దగ్గర అవుతున్నారు. ఎందుకు వచ్చింది మరణం? దేవుని మాట మేరటం వల్ల వచ్చింది. దేవుని మాట మేరటం వల్ల మరణం వచ్చింది. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మరణానికి దగ్గర చేస్తున్నాయి. కొన్ని ప్రయాణాలు మనము నడుచుకుంటూ వెళ్ళామనుకుంటాం, గంట పట్టింది. బైక్ మీద వెళ్తే అరగంట వెళ్తాం. కొంచెం వైజాగ్ లాంటి దూరం వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఫ్లైట్లో వెళ్ళాలంటే 1 గంటలో వెళ్ళిపోతాం. అదే ట్రైన్లో అయితే 12 గంటలు పట్టింది. అలాగని ఇక్కడ మన అందరికీ మరణం అనేది దగ్గర చేసింది ఏంటో తెలుసా? మన రోగాలు మన మరణానికి మళ్ళీ దగ్గర చేస్తున్నాయి. మనం అందరం వైకుంఠ పాళి గేమ్ ఆడేది గుర్తుందా? పాములు నిచ్చెలు ఉంటాయి కదా, పాములు నిచ్చెలు ఉన్నాయి. వైకుంఠ పాళి అంటారు కదా ఆ గేమ్. ఆ కాయ చేసినప్పుడు 4 పడింది అనుకోండి, 4 దగ్గర నిచ్చెన ఉంటుంది. నిచ్చెన ఎక్కడంలోనే ఒక 30 దాకా ఏం పోతాం, ఇన్ని పెట్టెలు దాటి వెళ్ళిపోతాం. అంటే ఏం దగ్గర చేస్తుంది? మన గోల్ ఏంటిది? 100 దగ్గరికి వెళ్ళాలి. అదే మన మరణ దినం. ఈ నిచ్చెన ఏం చేస్తుంది? ఇది రోగం అనుకుంటే, ఇది ఇచ్చిన రోగం అనుకుంటే మరణానికి దగ్గర చేస్తుంది.
గోల్ రీచ్ అవుతున్నాం ఎలాగైనా. ఈ గోల్ ఏంటిది? మరణం. ఎలా వచ్చింది? దేవుని మాట మేరటం వల్ల. అంటే ప్రియ దేవుని సంఘం మనం ఏం ఆలోచించాలంటే, దేవుడు చెప్పాడు కదా నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయాలు, ఆ పదార్థాలు ఉన్నాయి కదా, ఏమంటున్నాడు? నరహత్య చేయకూడదు అంటే అర్థం ఏంటిది? మాట మీరుతున్నాం. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తే నష్టం ఏమొచ్చింది? ఎవరికి వస్తుంది నష్టం? నష్టపోయాడు కదా వచ్చేది. దేవుడికి ఏం నష్టం వస్తుంది? అదే దొంగ అడుగుతున్నాడు ఏమని? వీడు దొంగతనం చేశాడు, ఈ ఇంట్లో దొంగతనం చేశాడు, ఇక్కడ దొంగ పారిపోతున్నాడు, మూడోవాడు పోలీసు వచ్చి దొంగను పట్టుకున్నాడు. పోలీసుడు దొంగ అంటున్నాడు, నీకేమొచ్చింది నష్టం? వీడింట్లో దొంగతనం చేసింది. మరి పోలీసుడు ఎందుకు పట్టుకున్నాడు? వాడికి ఏమొచ్చింది నష్టం? ఆలోచించండి. ఆ డ్యూటీలో ఉన్నాడు, దొంగను కొట్టుకోవడం కోసం ఆ డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని మాట మేరటం వలన మనం రాసుకున్న చట్టానికి ఎలాగైతే దొరికిపోతున్నావో, నువ్వు దొంగతనం చేయటం వల్ల, అబద్ధం ఆడటం వలన, చిన్న అబద్ధమే కావచ్చు, ఎవరికి నష్టం జరగకపోవచ్చు, కానీ దేవుని చట్టానికి దొరికిపోతున్నావు. దేవుని మాట మేరుతున్నావు. చిన్న పండు తినటం తప్పు కాదు, పండు కోసుకొని తినటం తప్పు కాదు, అక్కడ దేవుని మాట మీద. ఈ పదార్థంలో ఉన్నది కూడా అదే. నీ పొరుగువాడు ఏది ఆశించకూడదు. నీకు ఇచ్చాడు కదా దేవుడు, తృప్తిగా బ్రతుకు. కానీ వాడిని చూసి వీడిని చూసి ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? అది దేవుని మాట. కానీ ఇక దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితుల్లో నుంచే మనకు వచ్చింది అందరికీ మరణం. రోమపత్రిక 5వ అధ్యాయం మనందరూ తెలిసిన మాట, 12వ వచనంలో ఉంటుంది కదా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములు ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఇప్పుడు మన అందరికి మరణం ఎందుకు వస్తుంది? మన అందరికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని మాట నేరటం వలన. సో ఇప్పుడు ఆలోచిద్దాం, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, ధ్యానించండి, దేవుని అర్థం చేసి మనం అడగండి. దేవుని మాట ఎంత శక్తివంతమైంది, ఎంత ప్రభావవంతమైందో చూసాం కదా ఎంతవరకు. అదే దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే సస్తావని చెప్పాడు. దేవుని మాట వింటే సస్తావని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ సస్తావ అనేది కూడా ఎంత ప్రభావవంతమైందో తెలియాలిగా మనకి. ఆ మరణము నుంచి, ఆ సమస్య నుంచి తప్పించడానికి ఏ దేవుడైతే మాట్లాడాడో, నువ్వు సస్తావని చెప్పాడో, దాన్ని తప్పించడానికి ఆయన కూడా మనలాంటి రక్త మాంసాలు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆ మరణం ఎంత ప్రభావవంతమైందంటే, ఎంత భయంకరమైనదంటే, చెప్పిన ఆయనే దేవుడే చనిపోతే తప్ప దాని నుంచి మనకి పరిష్కారం దొరకదు, విముక్తి దొరకదు. 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రభువారు అంటున్న మాట 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. ఏమండి, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారని చెప్తున్నాడు? తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడంట. ఎవరికి కావాలి ఆయన ప్రాణం? మనకి లేదా ప్రాణం? ఆయన ప్రాణంతో మనకేంటి? మనకు కూడా ప్రాణం ఉంది కదా. ఇది ఆయన ప్రాణం ఎందుకు? ఆయన ఎవరో తెలిస్తే అర్థమవుతుందా? బయట క్రైస్తవ సమాజం యేసుప్రభుని ఎలా చూస్తున్నారు? మరి ఆయనతో మనకేంటి? నాకు కూడా ప్రాణం ఉంది కదా, ప్రశ్నించుకోవాలి కదా, ఏకబద్ధంగా ఆలోచించాలి కదా. మనం గుడ్డి వాళ్ళం కాదు కదా, గుడ్డి విశ్వాసం మనకు అవసరం లేదు కదా. బయట ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది కదా. ఆయన మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఉన్న మాట చూడండి ఒకసారి. 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కన్ను,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు పేరు పెట్టి ఇక్కడ ఏంటంట, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. ఇంతకు పాపం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు చూసారు కదా మనం. ఇప్పుడు మనకున్న సమస్య పాపమా? ప్రజెంట్ మన గురించి ఆలోచిస్తే ఇక్కడున్న మన అందరికీ ఉన్న సమస్య ఏంటి? సహోదరుని అడిగా అనుకో, సమీక్ష సమస్య ఏంటంటే నాకు వెన్నుపూస ప్రాబ్లం ఉంది అంటాడు. ఆయనతో అర్థం చేసుకున్నట్టు ఆయన పేరు వాడుతున్నాడు. నాకుంది ఒక సమస్య, ఆయన తప్పు, ఈఎంఐ కట్టలేదు. ఇంకొకటి ఉంది ఇంకొక అప్పు, ఇంకొకటి ఉంది ఇంకో సమస్య. ఇవి కదా మన సమస్యలు. ఈ సమస్యలు తీసేయడానికి నేను వచ్చానంటే అది చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఏ విషయంలో ఫీల్ అవుతున్నామో, ఏ విషయాన్ని అయితే మనం భరించలేకపోతున్నామో దాంట్లో నుంచి విమోచించడానికి వచ్చానంటే ఆ మాట మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు పాపం అంటే మనకి ఏం తెలుసు? మనకేమో తెలుసా పాపం అంటే? పాపం అంటే తెలియాలంటే ఒకసారి యూదుల దగ్గరికి వెళ్ళి అడిగితే, మీకు లాస్ట్ టైం మీ దగ్గర చెప్పలేదు అనుకుంటా, అన్నవాళ్ళ చర్చలో చెప్పాను. పాపం అంటే ఏంటో దాని ప్రభావం ఏంటో మనకు తెలియాలంటే ఈ మాట చెబుతుంది ఎవరికి? యూద జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి. ఆ పాపం వలన ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమణ పాపం కదా, పండు తిన్నారు కదా. ఆ పండు తినటం వలన ఆజ్ఞ అతిక్రమించడం మరణం వచ్చింది వాళ్ళకి. ఒక్క మాట మీరినందుకే ఇంత పెద్ద మరణం వచ్చింది. అదే దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. యూదా జాతికి దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చి ఈ ఆజ్ఞలు ఏది మీద మీరు చస్తారని చెప్తున్నాడు. అది పాపం అంటే. వాళ్ళకి భయం ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు గీతలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆట ఆడటం కష్టం. 1-2 గీతలు ఉన్నాయనుకోండి, ఆట ఆడటం చాలా ఈజీ. గీతలు పెరిగే కొద్ది గీత దొక్కితే అవుట్ అంటారు. మీరు ఎక్కడ గీత దొక్కుతాడని జనాలందరూ మనల్ని చూస్తూ ఉంటారు. ఎంపైర్ ఒక్కడే చూడటం మనల్ని. అలాగనే గీతలు పెరిగే కొద్ది మన ఆట ఆడటం కష్టము. అట్లాంటి ఒక్క ఆజ్ఞ మీరినందుకే మరణం వచ్చింది. ఇప్పుడు 613 ఆజ్ఞలు ఇచ్చేసి ఈ 613 గీతలు ఏ గీత దొరికినా పాపం అంటున్నాడు దేవుడు. వాళ్ళకి తెలుసు పాపం అంటే భయం. ఆ పాపం యొక్క విలువ వాళ్ళకి తెలుసు. ఆ పాపం యొక్క పర్యవసానం వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు? వాళ్ళ గద పాపం అంటే భయం ఉంటది. వాళ్ళు కదా ఆ పాపం నుంచి రక్షించడానికి వేడుకుంటారు దేవుణ్ణి. ఇండియాలో ఉన్న మనకి, అన్ని జనుల జాతిలో పుట్టిన మనకి పాపము, పుణ్యము, రక్షణ అంటే మనకేం తెలుసు? అర్థమవుతుందా? ఆ దేవుడు వచ్చి ఆ పాపం నుంచి విమోచిస్తే తప్ప మనకు రక్షణ లేదు. అర్థమవుతుందా పాపం అంటే ఏంటో? ఇంతవరకు మనం విన్న విషయాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలా పాపం గురించి ఆలోచిస్తామా? ఇలా ఆలోచించినప్పుడే పాపం అంటే వణుకు పుడుతుంది. అందుకదా ఫిలిప్పీ పత్రిక 2:12 చెప్తాడు కదా, మీరు పొందిన సొంత రక్షణ విషయంలో భయముతో వణుకుతో కాపాడుకోవాలని చెప్తున్నాడు. వాళ్ళ కదా అంత భయం వణుకుంటుంది. ఎందుకంటే పాపం యొక్క పర్యవసానం వాళ్ళకి తెలుసు కదా. కోవిడ్ యొక్క పర్యవసానం, కోవిడ్ లక్షణాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నాం. అలాగనే పాపం యొక్క పర్యవసానం మరణం కాబట్టి ఆ మరణంలో తప్పించడానికి ఒక ఆయన వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనంలో, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందారు? ఆదాము ద్వారా అందరూ ఎలాగైతే పాపులయ్యారో, పాపుల జాబితాలోకి వెళ్ళారు, పాప యొక్క పర్యవసానం ఏంటిది? మరణం వచ్చింది. ఇప్పుడు మనందరం ఎందుకు చేస్తున్నాం? మనందరికి ఎందుకు మరణం వస్తుంది? పాపాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు పాపాన్ని బట్టి మనం అందరం ఎలాగైతే చనిపోతున్నామో, క్రీస్తునందు మనం అందరం కూడా బ్రతికించబడుతున్నాం. వాళ్ళు కదా అడుగుతారు, ఇందాక మనం చదువుకున్న 22:8 మత్తయి సువార్తలో, ఈయన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే ఎవరికి అర్థమవుతుంది? ఓహో, నేను ఏ పాపం చేసి మరణానికి దొరికిపోయాను. యాక్చువల్లీ ఇందాక మరణం గురించి మాట్లాడుతూ 2 విషయాలు వదిలేశారు కదా, సహజ మరణం, ఆత్మీయ మరణం, నిత్యాజ్ఞ నరకం. ఒకసారి వాటిని కూడా చూద్దాం, పల్లె ముగించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలోను,
ఇలా కొంతమంది రాసుకుంటున్నారు కాబట్టి మనకు గుర్తుంది. ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు, ఏలగనగా నేల నుండి తీయబడితే కనుక నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. ఏంట మరణం? సహజ మరణం. ఎగసి పత్రిక 2:1 ఈ అపరాధముల చేత పాపముల చేతను ఇదే మరణం, ఆత్మీయ మరణం. ప్రకటన గ్రంథంలో కూడా మనకు ఉంటది కదా, జీవించుతున్నాను పేరు మాత్రం ఉన్నది కానీ నేను మృతుడు 3:8. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21:8 2 మరణాల నుంచి మనకు పరిష్కారం వచ్చింది. 3వ మరణం నుంచి కూడా మనకు పరిష్కారం వచ్చింది యేసుక్రీస్తు నందు. అయినా సరే ఈ 3వ మరణాన్ని దొరికిపోయి ఎవరు తప్పించలేదు. 21:8 ప్రకటన పిరికివారు, అవిశ్వాసులు, అసత్యులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. అర్థమవుతుందండి? మనం ఏమనుకున్నామంటే జస్ట్ పండే కదా పెంచారు, పండు తింటే తప్పేంటి, ఆయన మనం తింటం కోసమే కదా పెట్టాడు అనుకున్నాం. పండు తింటం తప్పు కాదు, మాట మేరటం తప్పు. ఆ మాటకున్న శక్తి అలాంటిదో చూసాం. ఎంత పెద్ద విశ్వాన్ని కలిగించింది ఆ మాట. పలికితే ఇంత పెద్ద ఆకాశ విషయాలు ఏర్పడింది. ఇన్ని జాతులు పక్షులు వచ్చాయి, ఇన్ని జాతుల జీవరాశులు వచ్చాయి, ఇన్ని జాతుల జంతువులు వచ్చాయి, ఇన్ని జాతుల పురుగులు వచ్చాయి, ఇన్ని జాతుల వృక్షాలు వచ్చాయి. కానీ ఆ మాటని మనము చాలా లెక్క లేకుండా మేస్తున్నాం. సో దాని వల్లనే మనము నిత్యాగ్ని దండనకు దొరికిపోతున్నాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. చాలా మంది మాట్లాడుతూ ఏమంటారంటే అదేం దేవుడు అండి అంత నిత్యము శిక్షిస్తాడా, అసలు అంతేం కరుణ జాలి ఉండదా అంటాడు. ఏ మాట మీదే మనం, ఏ దేవుడి మాట మీదేమో అంటే ఇంత పెద్ద విశ్వాన్ని కలిగిస్తే చక్కగా అనుభవిస్తున్నాం. అదే మాట కదా పలికి చస్తావని, మరి అది కూడా అంతే ప్రభావవంతంగా ఉంటది కదా. 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని అగ్ని ఆరు. సో ఇప్పుడు అక్కడికి ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఏ అగ్ని ఏ పురుగు ఆలోచించండి. ఎలాగైతే సూర్యుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు మండుతూనే ఉందో అదే దేవుడు కదా కలిగజేశాడు. ఇప్పుడు అదే దేవుడు అక్కడ నీ పురుగు చావదు, అగ్ని ఆడదు. సూర్యచంద్రుడు ఎలాగైతే లైఫ్ లాంగ్ ఒకేలాగా ఉంటది, ఆ శిక్ష కూడా లైఫ్ లాంగ్ అలాగనే ఉంటది. ఎందుకంటే ఆ మాటకున్న ప్రభావం అలాంటిది. నేను ఇంతసేపు మాట్లాడింది మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ మాటకున్న ప్రభావం చూడండి. మన మాటకి ఏమాత్రం విలువ ఉంటది? చిన్న ఉద్యోగం ఉంటే, చిన్న అధికారం ఉంటే, 4 రూపాయలు డబ్బులు ఉంటే, అసలు మన మాట ఎవరైనా లెక్క చేయకపోతే తను ఫీల్ అయిపోతుంది. అసలు నా మాట అంటే వీళ్ళకి లెక్క లేదు, అసలు నేనంటే ఏంటి అనుకుంటాం. మనకే ఇంత ఇగో ఉంటే, యాక్చువల్గా దేవుడి మాట ఇగో అనకూడదు. దేవుడి మాటకున్న ప్రభావం చూడండి, ఆ దేవుడి మాటకున్న శక్తి చూడండి. ఆ మాట మేరుతున్నామంటే ఎంత భయం ఉండాలి మనకి. ఆ మాట మేరటం వల్ల వచ్చే శిక్ష కూడా, పర్యవసానం కూడా, పండు తింటే చస్తావు. ఆ 2:17 ఎన్నిసార్లు చదివి ఉంటాం మనం. మొదటి అధ్యాయము మనము నిర్లక్ష్యం చేస్తే చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండం ముగించేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం రాస్తున్నాం. పండు తిన్నారు, ఆ ఒక్క పేజీలో పండు తిన్నారు కదా. ఆ ఒక్క పేజీలో జరిగిన ప్రమాదానికి, ఆ పాపం యొక్క పర్యవసానానికి ఎన్ని పేజీలు రాయాల్సి వచ్చింది అర్థమవుతుందా? బైబిల్లో మొదటి పేజీ, ఈ పేజీలో జరిగిన ప్రమాదానికి పరిష్కారం ఇన్ని పేజీలు రాయాల్సి వచ్చింది దేవుడు. 3వ అధ్యాయం 6వ వచనంలో జరిగిన ప్రమాదానికి, ఒక్క పేజీలో జరిగిన ప్రమాదానికి పరిష్కారం ఇన్ని పేజీలు రాయాల్సి వచ్చింది దేవుడు.
1029 పేజీలు రాయాల్సి వచ్చింది. బైబిల్ ఎన్ని పేజీలు ఉన్నాయండి? 1029 పేజీలు ఉన్నాయి. ఒక్క మాట మీరినందుకు ఇంత పెద్ద పుస్తకాన్ని రాయాల్సి వచ్చింది. ఎంత ప్రేమమైనండి దేవుడు. అర్థమవుతుందా? దేవుడు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? దేవుడు అంటే మనకు కొంచెం భయం భక్తి ఉంటుందా? దేవుడి మాట మీరాలంటే సూర్యచంద్రులు కానీ భూమి దేవుడు అంట తన సభలో మాట్లాడడానికి నిలబడితే భూమి గదగద వణిగిపోతుందంట. భూమి ఎంత పెద్దదండి? భూమి మీద మనం ఎంత, మన ఆయుష్ ఎంత, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత, మనం ఏ పాటి వాళ్ళు, అసలు మనకేమి దేవుడు అంటే కొంచెం కూడా లెక్కలేదు. ఏ దేవుడి దగ్గరకు మనం వచ్చామో చూడండి. యాక్చువల్గా ఆ దేవుడు మనం తండ్రి అని పిలవడానికి, దేవుడా అని పిలవడానికి అర్హత లేని వాడు. అలాంటి దేవుడు తన కృపలో మనం భద్రపరిచి పాపములో ఉన్నప్పుడే చనిపోకుండా మనం చేసిన పాపానికి పరిష్కారం చూపిస్తూ ఎంత రౌద్రం కలిగిన వాడు అంతే ప్రేమమయ్యాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళే ఆ శిక్ష అంత భయంకరమైన, అది లైఫ్ లాంగ్ ఉంటది. దేవుడు ఎలాగైతే ఒక మాట పలికించడానికి విషయం ఏర్పడిందో అదే మాట నువ్వు సస్తావన్నప్పుడు ఆ శిక్ష కూడా అలాగే ఉంటది. కానీ అక్కడి నుంచి కూడా తప్పించబడటానికి దేవుడు తన ప్రియకుమారుని భూలోకానికి పంపించి నీ స్థానంలో నీకు పరిష్కారం చూపించాడు. ఆ యొక్క మరణాన్ని మనం ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ఆయన కాల్చిన రక్తంలో మనం అందరం కూడా మన ప్రతి పాపాన్ని కడుక్కొని మనం పొందిన రక్షణ భయంతో వణుకుతో కాపాడుకుందాం. కానీ గొప్ప తండ్రి దేవుడు మనందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నామాటం ముగిస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మన ఆయన స్తోత్రం. ఇంతవరకు తండ్రి మీ మాటకున్న శక్తిని ఆయన, మీ మాటకున్న ప్రభావాన్ని కొన్ని విషయాలు మేము ఆలోచించాం తండ్రి. మా బ్రతుకు పుస్తకం ఆయన మొదటి పేజీలోనే మీరెంత శక్తివంతులు, మీ మాటకున్న శక్తి ఎంత, మీ మాటకున్న ప్రభావం ఎంత బలమైనది. ఇంత పెద్ద ఆకాశ విషయాలు ఉంటాయి. ఇన్ని జాతులు, వృక్షాలు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, జలచరములు కానీ, మీరు మాట మాత్రం సెలవిస్తే ఇవన్నీ వచ్చేసేటారు. కానీ అదే మాటను మేము మీరే ఉన్నాయి. దానివల్ల మా అందరికి మరణం వచ్చింది. ఆ మరణాన్ని మాకు మరింత దగ్గర చేయటానికే మాకు ఎన్నో రోగాలు, ఎన్నో యాక్సిడెంట్లు తండ్రి, ఎన్నో శరీర సంబంధమైన బలహీనతలు తండ్రి, అవన్నీ కూడా నాయన మేము చేసిన పాపాన్ని బట్టి వచ్చేసారు. మరి ఈ యొక్క మరణం నుంచి మేము తప్పించబడాలంటే మాకు ఆ పాపం పరిష్కారం కావాలి తండ్రి. ఆ పాపానికి పరిష్కారం లేకపోతే మేము లైఫ్ లాగా తండ్రి ఆ శిక్షను అనుభవించాలి నాయన. కానీ ఆ శిక్షలో కూడా మేము వెళ్ళిపోకుండా ఈ యొక్క ప్రియకుమారుని మా కోసం భూలోకానికి పంపించి మా స్థానంలో ఆయన మరణించిన ఆయన న్యాయమైన చట్టాన్ని బట్టి మా కోసం విమోచన క్రయదానాన్ని ఆయన శిలువలో చెల్లించి మమ్మల్ని అందరూ కూడా విమోచించారు తండ్రి. అందుబట్టి స్తోత్రాలు. నిజానికి తండ్రి పాపం అన్నా, మీ మాట అన్నా, మేము పొందిన రక్షణ అన్నా దాని ప్రభావం ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనది మీరు గుర్తించలేని అమాయకులు తండ్రి. అంధకారంలో ఉన్నాము తండ్రి. చిన్న మందని మీరు కనికరించండి ఆయన. మనందరి మనోన్నతులను వెలిగించండి తండ్రి. ఇంతవరకు తండ్రి మీ మాట ఎంత ప్రభావవంతమైందో చూసాము. అదే మాటను మీరికి ఆ నరకం తండ్రి ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తించే విచక్షణ జ్ఞానాన్ని మా అందరికి ప్రసాదించండి. మేము ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళకూడదని, మేము సజీవులుగా ఉండగానే, బ్రతికుండగా, శరీరంలో ఉన్నప్పుడే తండ్రి ఆ విషయాన్ని మాకు తెలియజేస్తున్నాం. కోరుకుంటాను మీ మాటలను మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరి హృదయాలు ఈ మాటలు నాటబడి ఫలించాలని కృపను అనుగ్రహించింది. అది ఇప్పుడు నా అయ్యబిడ్డనైనా నేను మీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలో లేదో నాకు తెలియదు. విన్న ప్రతి ఒక్క మాట తండ్రి వాళ్ళ హృదయాల్లో మంచి కార్యం చేయాలన్నా పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలపై కుమ్మరించిన అది కూడా నేను అనాలోచనగా అసందర్భంగా మాట్లాడుతూ అయితే నన్ను క్షమించండి తండ్రి. మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతున్న కుటుంబాన్ని బ్రతికిస్తుంది శరీరంలో ఉన్నంత కాలం తండ్రి
మీ మాటలు వివరించటం మీ కృపలో భద్రపరచిన అన్నగారి యొక్క సహకారంలో తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి మీ మాటలు వినిపించడానికి మీరు తెలిసిన ఒక ద్వారాన్ని బట్టి కోరుకుంటారు. మరి ఈ మాటలకి ఎంతమందికి మీరు కృపను అనుగ్రహించారు, ఈ మాటలు వినుటకు ఎంతమందికి మీరు ద్వారాలు తెలుస్తున్నారో మాకు తెలియదండి. ఇంత విలువైన మాటలు తండ్రి ఈ ప్రాంతాన్ని వారసులు చేయాలి. దానికోసం కానీ మీ బిడ్డలందరూ కూడా ప్రయాసపడి కృపను అనుగ్రహించారు. మహిమ కనుక ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. చివరి ఒక చిన్న ప్రశ్న అడుగుతారండి. ఇంతవరకు ఇన్ని మెసేజ్లు ఇంత ప్రసంగం విన్నారు కదా, మరి మరణం నుంచి తప్పించబడాలంటే ఏంటి పరిష్కారం? ఈ మరణం నుంచి తప్పించబడాలంటే పరిష్కారం పాపం పోవాలి. పాపం ఎలా పోతుంది? ఇప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే ఈ మరణం నుంచి తప్పించబడతాం. 3 మరణాలు ఒకేసారి పోతాయి ఈ దగ్గరికి వస్తాయి. మరి ఇప్పుడు ప్రపంచానికి ఏది అవసరం ఉందో అవసరం లేదు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.